మీరు కూర్చొని వచ్చినాను వచ్చినాను దూరం ఉండి వస్తుందా ఎందుకు నిన్ను ముసుకోరాదు నువ్వు ఆడావా దూరం మాట్లాడుతున్నావు మరి మొగోని దూరం మొగోని కాదు నేను నన్ను ముట్టుకోకూడదు ఎందుకు ఆటలా ముట్టుకోకూడదు ఏంటనే ఏ పిత్తోళ్ళు మేము ఏ పిత్తోళ్ళు వాళ్ళు చెప్తున్నా వీరబావుడ అందుకనే పురాముండుండై చెప్పులు చేస్తావు ఏది నాకు కష్టాలు రాష్ట్రాలు లేక నేను అయితే మీరు కష్టాల కాడా అబ్బో చెప్తే ఇంటారంటారు ఆ యొక్క కష్టాల కాడా బొందలు పెట్టిన కాడా పీనిగల పెట్టిన కాడా నేను అక్కడ కావలుంటావు ఓ బిడ్డు ఎందుకనే ఎవరిని నా స్థలములో ఎవరిని అడుగుపెట్టే నేను నా ఆజ్ఞ లేదు అక్కడ ఎవరు పోతందుకు ఓ ఇది తగిన సమయం నాకా ఇప్పుడు అసలు ముట్టింది ఇప్పటి వరకు నాకు బచ్చం ముట్టలే నాకు మరి మిత్తియాలి కాబట్టి నువ్వు కూడా ఎవరికైనా అమ్ముడు పోతే నా పైసలు నాకు వస్తే నా దారి నేను పోతే నీ దారి పోవాలి అమ్ముతారా ఓ పురజనులారా ఈనాడు ఈ కాశీనగరంలో సత్యవాక్య పరిపాలకుడు నిత్యాదిష్ట గరిష్ఠుడైన హరిశ్చంద్ర భూపతులు అమ్ముతున్నారు ఎవరయ్యా మీరు ఎవర్రా ఏవా బాబలోవయ్యా బాబనుల్లా నేను బాబలోని రాజు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈయనని అమ్ముతారు ఎంతనా ఏనుగు మీద బలవంతుడు నిలబడి రాయి సిరేస్తే ఎంతటి దూరం పోతో అంత ద్రవ్యం ఇవ్వాలి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఉన్నది ఏంటిది కాష్టాల భూమి నా దగ్గర లేవు నీకు అవసరం ఇంత రేటు ఇది పెడితే కొనలేరు ఏం రేటు చెప్పు నీవు కొనే బుద్ధుటనో కొను పోతే వెళ్ళిపోయేటోని రాను నా స్థలములకు వచ్చినావు అంటే నా దగ్గరికి వచ్చి నన్ను కొంతవా అని అడిగినావు నేను కొంటాను కొని నా అందువల్లకు వచ్చినప్పుడు నేను కొనిను కదా నేను అమ్ముతాను పైసలు పడితే ఇచ్చేసి సరే
నువ్వు నచ్చి ధర చెప్పు కదా. అదే ధర. ఏ ధర? ఎంత చెప్తున్నావు అయ్యా చెప్పు. విసిరేస్తే ఎంత పోతే గత ధనం కావాలి. విసిరేస్తే ఎంత పోతుందో అంటనా? అవును. సరే ఏమేం పని చేస్తాడు? నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. ఏ పని చేసినా అది చేస్తాడా? ఏమయ్యా కొన్నాక నాకు వచ్చినాక తాకడి దాంట్లో పెట్టావు కదా, నీ పేరేమిటి? హరిచంద్రుడు అంటారా? ఇప్పటి సంధి నా పేరు వీరబావుడు, నీ పేరు వీరదాసుడు అని హరిశ్చంద్ర, ఈ పేరు గీరు చెప్తే వచ్చే డబ్బు పోతాయ్యా. వీరదాసుడైతేంది, వీరబావుడైతేంది, హరిశ్చంద్రుడైతేంది పేర్లే ఉండవయ్యా. ఏదైనా విలువని ఏదిగా మీద నిలబడి గొప్పనిస్తే అంత డబ్బు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఇస్తాను. ఆ పేరు మార్చుకొని సరే ఇప్పటి సంది నేను వీరదాసుడు పెడతానట. కచ్చి నేను చెప్పిన పని తప్పనిసరిగా చేయాలి. ఆడ ఏమవుతుంది కష్టాల కాడ? అంతలా ఆ యొక్క అదే చెప్తా. హరిశ్చంద్రుడు అక్కడ పనులు చెప్పి ఇక్కడ వీరదాసుడిగా అయ్యిండు. అక్కడ బ్రాహ్మణ వేష దగ్గర కాలకట్టి దగ్గర దాస్తరం ఉంది. అంతలో తన కొడుకు పూలకు పోతాడు. అంతలో ఆ లోహితాసుడు విశ్వామిత్రుడు మహిమ వల్లనే ఒక పాము కాటు వేస్తుంది. అందులో లోహితాసుడు చచ్చిపోతాడు. ఆ లోహితాసుడు చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకొని ఎత్తుకొని వస్తుంది కదా గంటలే. కానీ మైకింగ్ 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 అయ్యా ఏమన్నా నాయన, నా కుమారుడు మీ ఎమ్మడి వచ్చినాడు. నా ఎమ్మడే వచ్చింది కానీ ఆడు ముందర నేను తప్పుకోసారి ఎక్కిండు. నేను సాలలో భయపడి ఎందుకు వచ్చిన. ఏమైంది నాయన? పాము గారు చచ్చిపోయిందమ్మా. ఫోన్ చేసుకో. నా పాసాలే మీ నాన్న మగోడు వచ్చి కొడుకు కట్టలే. లోపల పలుగురాళ్ళ పోటీ పైన నీ పక్కలెడ్లో ఉన్నాడు ఆయన. అటు వస్త్రంలో పైన నువ్వు పవలించే వాడవే, రాజాసి రాజకుమారుడవే. అయ్యో చూడైనా ముద్దుల కుమారుడు నాయన, నీకు ఈ స్థితి వచ్చారా? తలయాలో రాజా ఎందుకను తీరా తలయాలో రాజా
అయ్యో పలుగురాల మోని పైన పక్కలటురా పొందగొడుగా పలుగురాల మోని పైన పక్కలటురా పొందరా జరిగే నన్ను ఒంటరిగా వెళ్ళిపోయినా మరి పైసలే మరియు 10 రూపాయలు దానక్రియాలు చేయాలంటే నా వద్ద ఒక తోటి గవ్వైనా లేదే. నేను ఎలాగ నా కొడుకు దాన దాన సంస్కారం ఎలా మైక్ మైక్ పాప నమ్మనన్నా ఇస్తున్నా నాకు. అరే మైక్ తీసుకో మైక్ మైక్ కూడా సార్